హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు జై ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అయితే ఇప్పుడు మేమేంటంటే మేమైతే మాల్ దగ్గర కూడా పోయి వచ్చినాం. మీరు నెక్స్ట్ చూస్తారు, దీని తర్వాత చూస్తారు ఆ వీడియో అనేది. చాలా చాలా కష్టమైపోయింది అనమాట మా ఓడితేనే. ఈ జేజ్ గాడితోనే చాలా కష్టమైపోయింది. అక్కడంతా హైపర్ యాక్టివ్గా ఉండే కన్నా చాలా ఇబ్బంది అయింది కదా అక్కడ మా జేజ్ గాడితో. ఎప్పుడైనా కానీ మా ఓడితే అయితే మాత్రం చాలా కష్టం. మేము చూసుకోలేకపోతున్నాం, కెమెరా పెట్టి వీడియో తీయలేకపోతున్నాం, ఇంకా మేము కూడా నడవలేకపోతున్నాం, అని ఎత్తుకొని తిరగలేకపోతున్నాం, సరిగ్గా నడవలేకపోతున్నాం, సరిగ్గా తిరగలేకపోతున్నాం. అంత యాక్టివ్గా ఉన్నాడు, మొత్తం హైపర్, పెద్ద హైపర్ గాడి. చూసుకో చూసుకో, నువ్వే చూసుకో. కోకం పెడితే గాడే ఉంటాడు. ఇంకా కోకం పెడితే మాత్రం అక్కడ ఉంది, పెద్ద హైపర్ గాడు. పైకి పైకేనా? గట్టి పెట్టుకో, అంతేనా? అంతే లాస్ట్. ఎవరు క్లీన్ లేదు, క్లీన్ చేయాలి. క్లీన్ లేదు అది. ఏది బ్యాక్ కెమెరా పెడదాం. ఒకటి వంకర లేదు, బాగానే ఉంది.
పీస్ మిఠాయి బాగుంది. జలుబు చేస్తుంది. ఒట్టి ఇదే పెట్టిరా అన్న. ఆ జెంట్ వీల్ అటు సైడ్ ఉంది, ఎటు సైడ్ ఉందని జెంట్ వీల్ ఇటు పోతా రోడ్ నుంచి తెలీదా? ఎట్లా పోయి చూద్దాం. ఐమాక్స్ టీ ప్రసాద్ ఐమాక్స్ టీ వీడియో ఏముంటుంది ఇట్లో? అదే కట్ట ఫేమస్ థియేటర్ అది ఐమాక్స్. ఓహో ఐమాక్స్ థియేటర్ ఇదా? సెలబ్రిటీలు వస్తారు దీంట్లోకి. ఐమాక్స్ మనం వచ్చినాం కదా ఒకసారి, మూవీకి వచ్చినాంగా. కెమెరామెన్ ఫోకస్ కరో, కెమెరామెన్ ఫోకస్ కరో అంటున్నట్టు. అరే మనం ఇక్కడికి వచ్చినాం కదే, ఒక సినిమాకి వచ్చినాం, ఏదో సినిమాకి వచ్చినాం గుర్తులేదు కానీ వచ్చినాం. ఫస్ట్ సినిమా మన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ ఈ సినిమాకి వచ్చింది. వచ్చినాం. ఎందుకు అవును ఉంటుంది. వదిలే వాడిని వదిలే. అదే నేను చెప్పింది. నాకుంటే ట్రైన్ ఎక్కుతుందా? అక్కడికి వెళ్ళందా, అక్కడికి వెళ్ళందా. దిగుతారేమోని బావా, దిగుతారు ఇల్లు, దిగుతారు ఇల్లు. అమ్మ వద్దు, దిగుతారు దిగుతారు ఇల్లు. సినిమాకా ఇప్పుడేం సినిమా, ఇప్పుడేం సినిమా అంటే మళ్ళీ ఇప్పుడేం సినిమా పోతామే. అసలు లెక్కేస్తుంది ఏం లేదు అసలు. అదే ఇప్పుడేం సినిమా పోతాం. సినిమా పాయింట్ సినిమా పాయింట్ ఎత్తుకో.
ఆన్ చేస్తావా? ఎక్కువ వస్తుంది మీరు అసలు చూపించినా మనకు రిపోర్ట్ వస్తుంది. పిల్లలు ఆడుకున్నారు. అది గట్టిగా ఎగురుతురాలు. ఎంత కనుక్కున్నా 1000 రూపీస్ హౌదా పిల్లలు ఆడుకునేది బాగుంది. 350 అంటే 320 వేస్తున్నాడు. దీన్ని కూర్చోబెడతాం దా మరి కొంచెం. ఆ కార్లో శ్రీశైలం జేజు అసలు ఉండట్లే పట్టుకో. వీడిని కూర్చోబెట్టలే మా దీంతో ఇద్దరు కూర్చోలేరా? ఇద్దరు వద్దంటారు. ఏంది బండి దాంట్లో భయ్యా ఈ తోలరా हो गया राइड एक का हो गया इसको स्टार्ट कर. కూర్చో 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 బండి పట్టుకుని కూర్చో. పట్టుకో 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 నాకు కెమెరా ఇచ్చేసి. इसको बेल्ट नहीं है भैया? थोड़ा आराम से. हाँ हाँ वो दबाते बंद हो जाता. अरे थोड़ा आराम से. स्ट्रेट ही चलेगा स्ट्रेट. फिर से दबा दिया. కదా అప్పుడు అప్పుడు మనం వచ్చినప్పుడు ఇట్లా లేకుండా అవునా ఏది మొత్తం సెట్ చేసి మొత్తం పార్కింగ్ అప్పుడు అక్కడ ఉండే అటు సైడ్ ఉండే పార్కింగ్. అవును అక్కడ
ఎదురు ఉంటుండే. ఇక్కడేమో ఇటు సైడ్. ఫోటో కూడా దిగలేదు మొత్తం వీడియోలో వచ్చింది. ఫోటో మొత్తం వీడియోనే వచ్చింది. మొత్తం ఎవరుంటాడు జేజ్ కూడా ఫీజు కూడా ఎక్కువ ఉంది. మొత్తం జేజ్ కూడా పాపం ఫీజు కూడా ఏం లేదు. ఫీజు కూడా అంగమా తీసుకోరమ్మా ఎటు ఎక్కడే అన్నాడు రోడ్డుగా బండి కదా. బండి ఎందుకు ఓన్లీ మన తినేది తప్ప రోడ్ కాదమ్మా దిగుతున్నాడు. పట్టుకోవాలి ఇక్కడ ఇది కెత్తుకు వంకర ఉన్నట్టుంది. ఇది పోని 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 ఆడు హైపర్ యాక్టివ్ కూడా ఆడు హైపర్ అని పెట్టాల్సింది ఆడు పేరు. రోడ్డు మీద దగ్గర మీరు ఏం తిన్నావు? అమ్మ అమ్మ చెప్పులు లేకుండా భలే పని చేసినాడు అయితే నిజంగానే. చెప్పులు లేకుండా భలే పని చేసినాడు. కట్లెట్ వద్దా? ఓ పీసాయిలు పీసా నువ్వు ఎక్కువ కానరాలి వీడియోలు. ఇగో పీసయ్యా ఓయ్ ఫస్ట్ నువ్వు తిను. ఓయ్ అటు ఇటు చూస్తున్నాలే. జేజ్ కూడా ఉన్నాడు ఎక్కువ. నేను అసలు లేనుగా. ఇక హైపర్ యాక్టివ్ కూడా ఆగట్లేదమ్మా. ఆధార్ కూర్చోబెట్టా నేను. జేజ్గా నేర్చుకొని వచ్చింది. గుండు గుండు గులాబ్ జామ్ డింగ్ 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 డింగ్. పెద్ద గుండు ఇది చిన్న గుండు, ఇది పెద్ద గుండు ఇది చిన్న గుండు. డింగ్ 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 డింగ్. మా జయదేవ్ పెద్ద కింగ్ అయ్యా నాయన. పెద్ద కింగే కింగ్. జయసా పెద్ద కింగ్ కాంగాడు. సరిపోద్ది కదా మనకి తిరిగి తిరిగి. అమ్మో ఆ మాల్లో అంతా హైపర్ యాక్టివ్ ఉండి తిరగలేక వాము అల్లాడిపోయాను కదా. అవును